తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేర కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యంగా రౌడీ షీటర్లపై గుంటూరు జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎడ్ల లింగయ్య కాలనీ శివారు టీచర్స్ కాలనీలో ఈ నెల 9వ తేదీన జరిగిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్ అహ్మద్ హత్య కేసులో 4 నిందితులు పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు రాష్ట్ర రహదారిపై నడిపించారు. హత్య కేసులో మొత్తం 6 నిందితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని, వారిలో 4ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, వారిని కోర్టులో హాజరుపరుస్తామని 3వ పట్టణ సీఐ సాంబశివరావు తెలియజేశారు. అతి దారుణంగా టీచర్స్ కాలనీలో హత్య గావించడం అనేది జరిగింది. దానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా మొత్తం 6 ముద్దాల్ని గుర్తించడం అనేది జరిగింది. అందులో మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు మొత్తం 5 ముద్దాయిలు ఇంక్లూడింగ్ వాళ్ళ లేడీ కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ గోల్డెన్ వైన్స్లో వాళ్ళు బీర్ బాటిల్స్ కొనుక్కున్నామని సమాచారం ఇచ్చారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మెడికల్ షాప్లో మాస్క్ కూడా కొనుక్కుంటామని చెప్పిన నేపథ్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా వాళ్ళు ఎక్కడైతే వైన్ షాప్కి వెళ్ళారో ఆ వైన్ షాప్ని, అదేవిధంగా మాస్కులు కొనుక్కున్నారో అక్కడ కూడా విజిట్ చేయడానికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసుకునే భాగంలో ఈరోజు ఇక్కడ రావడం అనేది జరిగింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. రేపు గౌరవ డిఎస్పీ గారి ద్వారా ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. దీని మీద ప్రజలకు అవగాహన ఏంటంటే ఎవరు కూడా ఎవరి జోలికి ఒట్టి పుణ్యానికి వెళ్ళకూడదు. అనవసరంగా గ్రూపులుగా గ్యాదర్ అయిపోయి అమాయకులైనటువంటి ప్రజలపైన దాడులు దుర్మార్గాలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంటు గుంటూరు జిల్లా పోలీసులు ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. ఎవరికైనా సరే వాళ్ళకి తగిన మోతాదులో కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ప్రవర్తన సరయ్యే విధంగా వాళ్ళ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నేరాలు చేయకుండా వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇదే విధంగా మరెప్పుడు కూడా నేరం చేయాలన్న ఆలోచన వాళ్ళ మనసులో లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. చరిత్రను తిరగరాయడం తెలుగు వాళ్లకే సాధ్యమని, ప్రపంచ గతిని మార్చే శక్తి సామర్థ్యాలు మన వారికి ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ సత్తాను చాటేలా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు కాకినాడ వేదిక కావడం తెలుగువారందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. గ్రీన్కో అనుబంధ సంస్థ ఏఎం గ్రీన్ ఆధ్వర్యంలో కాకినాడలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో ఇకపై ప్రపంచం మొత్తం కాకినాడ వైపు చూస్తుందని, భవిష్యత్ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అనేక కష్ట నష్టాలను తట్టుకుని ఏఎం గ్రీన్ కంపెనీ పెట్టారని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ముందుకెళ్తున్నామని అన్నారు. ట్రెడిషన్ కాపాడుకుంటూ ఈరోజు టెక్నాలజీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ గ్రీన్ అమోనియా మన తెలుగువాడు అనిల్, అదే మరి మహేష్ కలిసి ఏఎం గ్రీన్ కో ఈరోజు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. మామూలుగా మనకు ఒక అలవాటు ఉండేది, ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక రైస్ మిల్ పెడితే ఊర్లో వాళ్ళందరూ రైస్ మిల్లు పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా వినూత్నమైన ఆలోచనలతో ఇన్నోవేషన్తో ముందుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా ఇద్దరిని ప్రమోటర్స్ని, వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 2025 జనవరి 6వ తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అయితే ఇప్పటికే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2027 మిడ్కంతా అంటే మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్. తప్పకుండా నాగార్జున ఫెర్టిలైజర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ ఆనాడు. అదే ఆ రోజు మీరు చూస్తే గ్రే అమోనియా, అలాంటి గ్రే అమోనియాని
ఈరోజు గ్రీన్ కో గ్రీన్ అమోనియాగా తయారు చేశారంటే ఇది మరొక చరిత్ర 4 డికేడ్స్ తర్వాత. చల్మల్గా శెట్టి గారి గురించి చాలా సంవత్సరాలుగా తెలిసాను. ఒక 14 సంవత్సరాల క్రితం కలలు తప్ప కేవలం ఏదో సాధించాలని ఒక తపన, చేతిలో డబ్బులు లేకపోయినా కానీ బలమైన సంకల్పం, సాధించాలన్న సంకల్పం, ఎలాంటి పబ్లిక్ పెట్టుబడులు లేకుండా తన స్వీయ శక్తితోటి, మహేష్ గారి సహకారంతో, వారి స్నేహంతో ఒక అద్భుతమైన గ్రీన్ కో కంపెనీని 6 వర్టికల్స్ ద్వారా ఈరోజు తీసుకొచ్చి దాంట్లో భాగంగా ఈ ఏఎం గ్రీన్ కంపెనీని కూడా ఈరోజు ఫౌండేషన్ వేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక మనిషి కళల కంటే తప్ప ఏమీ సాధించలేరు. యూకేలో ఉంటూ విద్యార్థిగా ఇక్కడికి వచ్చి కేవలం సూట్ కేసులో ఒక జత బట్టలు, గుండెల నిండా కళలు తప్ప ఆ వ్యక్తికి ఏలు. కానీ ఈరోజు ఆయన సాధించిన విజయాలు చూస్తుంటే, ముఖ్యంగా కాకినాడలో పుట్టి పెరిగిన వాడు, ఇక్కడి నుంచి వెళ్ళి ఈ స్థాయిలో తిరిగి తన పుట్టిన స్థలానికి, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు, గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ. అది ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది. గత ప్రభుత్వాల్లో, ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటివి తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది, పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున భవిష్యత్తులో ఇది ఒక $10 బిలియన్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడలోని 495 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది. సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది. 15,600 కోట్లు పెట్టుబడులు ఉండగా దానికి అనుసంధానంగా సుమారు $8 బిలియన్ అంటే దాదాపు 60, మన డబ్బులు చెప్పాలంటే 66,400 కోట్ల విలువైన రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు కూడా భవిష్యత్తులో సాధ్యమవుతుంది. 2027 చివరి తొలి దశ కమిషనింగ్ లక్ష్యంగా రెన్యూబుల్ ఎనర్జీ ఆధారిత క్లీన్ ఎనర్జీ కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుంది. బీహార్లో ఎన్డీఏ విజయం సాధించిందని, ఇక పశ్చిమ బెంగాల్కు సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బెంగాల్ పర్యటనలో భాగంగా మాల్దాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను మమతా బెనర్జీ ప్రభుత్వం కొల్లగొడుతుందని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి హింస, బుజ్జగింపు రాజకీయాలు కావాలని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. भारत माता की मेरी यहाँ जो लोग ऊपर चढ़े हैं उनसे प्रार्थना है, आप सब नीचे आ जाइए प्लीज. मेरी आपसे प्रार्थना है, आप बहुत समझदार लोग हैं, वहां भी जरा और लोग मदद कीजिए उनको नीचे आने में. देखिए कहीं कोई नुकसान हो गया, आपको चोट पहुंच गई, मुझे बहुत पीड़ा होगी दोस्तों. मैं जानता हूं आप मुझे देख नहीं पाते होंगे, लेकिन मेरी आवाज आप जरूर सुन सकेंगे. मेरे दिल की धड़कन आप तक जरूर पहुंचेगी. आप प्लीज नीचे आइए. देखिए मुझे दुख होगा, आपको कुछ भी होगा, मुझे बहुत दुख होगा. प्लीज नीचे आइए आप लोग. देखिए वहां जो लोग हैं जरा मदद करें उनको, जरा जरा मेहनत करके. देखिए ये लोग सब समझदार हैं, वो आ गए, आप लोग नहीं आए. आइए जल्दी. शाबाश, बहुत अच्छे समझदार हो नौजवान. मैं आपका प्यार मेरे लिए सर आंखों पर है, लेकिन मेरे लिए आपकी जिंदगी उससे भी ज्यादा मूल्यवान है. प्लीज आप नीचे आइए. जल्दी 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 करो बेटे. शाबाश. देखो गिर जाओगे भैया. इनको मदद कीजिए भाई, ये बच्चा. हाँ शाबाश. भारत माता की
भारत माता की जय मां मनोकामना, जय मां हेंटाकाली, मालदार এই পবিত্র ভূমিকে আমার আন্তরিক প্রণাম। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. దావోస్ పర్యటన నుంచి తిరిగొచ్చేలోగా నివేదికలు ఇవ్వాలని ఆదేశం. హత్య కక్ష సాధింపు రాజకీయాలకు కూటమి ప్రభుత్వం వ్యతిరేకమన్న మంత్రి కొల్లు రవీంద్ర. పల్నాడు ఘటనను వైసీపీ రాజకీయం చేస్తుందని ఆరోపణ. వైసీపీ కార్యకర్త సల్మాన్ హత్యకు కారణమైన స్థానిక ఎమ్మెల్యే పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు డిమాండ్. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ప్రధాని మోదీ. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మమతా ప్రభుత్వం విఫలమైందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.